సార్ నార్మల్ పీపుల్ వేరు. ఇక్కడ గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే ఆయన గతంలో సీఐగా కూడా పనిచేశారు. సో అసలు పోలీసులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పి ఆయనకు ఒక లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉంది. ఎలాంటి వ్యక్తిని ముసుగేసి నిల్చోబెడతారు, పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఆయన వారించటాన్ని మనం ఎలా చూడొచ్చు? అండ్ మనం గతంలో కూడా చూసి ఎప్పుడు కూడా ఆయన మాటల్లో దుందుడుకు చేసే పనుల్లో కనిపిస్తూనే ఉంటుంది తప్పించి ఒక అమ్మాయి మీద, ఒక బాలిక మీద అత్యాచారం జరగకపోయినా కూడా జరిగింది అని చెప్పి అమ్మాయి పేరును కూడా బయట పెట్టారు. మొన్న ఈ మధ్య అది కూడా చాలా పెద్ద ఇష్యూగా మారింది. సో ఒక సిఐగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక మాజీ పోలీస్ అధికారి, ఒక మాజీ ఎంపీ ఒక ఉన్మాదంగా ఏది నిన్న కిరణ్ పైన దాడి చేయటం, చంపటానికి ప్రయత్నించటం, బూతులు తిట్టడం, మరోవైపు పోలీసులపై దౌర్జన్యం ఒక చోట కాదు, చుట్టకుంట సెంటర్లోనూ అదే వీరంగం, ఆ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ అదే వీరంగం. అది వాస్తవం ఎంతో మనకు తెలియదు. ఎవరో పోలీసు అధికారే చెంప చెళ్ళు అనిపించాడని మనం మీడియాలో కథనాలు చూసాం. అంటే నువ్వు పోలీస్ అధికారిగా పనిచేసిన నువ్వు చెంపదెబ్బ తిన్నావంటే అంటే అసలు అదేంటి? అదేదో గంజాయి తాగినాడులాగా, ఒక మత్తు పదార్థం తీసుకున్నాడులాగా, ఒక వీరంగం వేసి, ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు, ఒక వీధి రౌడీలాగా. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందాలనా? గతంలో మనం చూసాం, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి మీసం తిప్పి తొడగొట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆకర్షణ కోసమా? అతని దృష్టిలో పడటం కోసమే మాధవ్ ఆ రోజు చేసింది అదే, ఈరోజు చేసింది అదే. అంటే పోయినసారి ఇతనికి ఎంపీ సీట్ ఇవ్వలేదు, అంటే ఎంపీ సీట్ ఇవ్వలేదు, ఇలా చేస్తే నెక్స్ట్ ఇస్తాడనా? ఇప్పుడు చంద్రబాబు ఇంటిపై దాడికి జోగి రమేష్ వెళ్ళాడు కాబట్టి జగన్ దృష్టిలో పడ్డాడు, మంత్రి పదవి వచ్చింది. లేకపోతే అక్కడ మాచర్లలో మనం చూసాం, ఏది బొండా ఉమా తర్వాత బుద్ధ వెంకన్న మీద ఆ కారు మీద దాడి చేసినాడికి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అట్లాగే ఇతనికి మళ్ళా ఇంకోసారి ఎంపీ సీటు కోసం ఈ దాడిని చూడాలా? మీరేమన్నారు ఇందాక ఇంట్రోలో? దీన్ని నిరసన తెలిపాడనో ఏదంటున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదే మాట, అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి నిరసన తెలపడం అంటే ఇదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో హత్యలు చేయడమా నిరసన? హత్యా యత్నం చేయడమా నిరసన? పార్టీ కార్యాలయం తగలబెట్టడం ఒక నిరసన? భావప్రకటన స్వేచ్ఛ. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేయడం ఒక నిరసన? అంటే చంద్రబాబు క్యాన్వాయ్పై రాళ్ల దాడి చేయడం ఒక నిరసన? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకి ఒక కొత్త అబ్రివేషన్ ఇవ్వాలి, కొత్త నిర్వచనం చెప్పాలి. ఏది? మేము చేసే నిరసన హత్య, మేము చేసే నిరసన హత్యా యత్నం, మేము చేసే నిరసన పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే నిరసన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి వెళ్ళడం, వాహనాల దహనం, ఇవా నిరసనలు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటతను? ఒక అడ్వకేట్, ఒక మాజీ ఏఏజీగా చేసిన నువ్వు ఏమిటి ఆ వ్యాఖ్యలు? అతను చేసింది చాలా తక్కువ అంట. ఎవరు? గోరంట్ల మాధవ్ చేసింది చాలా తక్కువ, అతను చేసింది చాలా తక్కువ తీవ్రత. అదే మాట చెప్పపోయావా జడ్జి గారితో? బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపించినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జి గారితో అదే చెప్పుంటే, గోరంట్ల మాధవ్ చేసింది చాలా తక్కువ అండి, పోలీసుల్ని జస్ట్ కొట్టి వదిలేశాడు అంటే, వీళ్ళు ఏ విధంగా దాన్ని సమర్థిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు ఇంకొక విషయం, కిరణ్ ఆ మార్గంలో తీసుకొస్తున్నట్టుగా గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది? ఇప్పుడు అతన్ని ఏంటి, హైదరాబాద్లో ఉంటున్నాడు అనుకుంటా, అతన్ని పట్టుకొచ్చారు, ఇబ్రహీంపట్నం దగ్గర అతన్ని సెల్ టవర్ లొకేషన్ ఏదో చూశారు, ఆ పడినే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఏ మార్గంలో ఆ వాహనం వెళ్తోందో కూడా గోరంట్ల మాధవ్కి ముందు ఎలా తెలిసింది? కరెక్ట్గా ఆ వాహనం ముందే అతను తన వెహికల్ని అడ్డం పెట్టడం, వాళ్ళకి అసలు సైడ్ ఇవ్వకపోవడం, అదొక చేజింగ్గా జరిగింది. నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారివి, ఒక పోలీస్ వాహనాన్ని అడ్డుకోవటం నేరమని నీకు తెలియదా? పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక నిందితుడిపై దాడి చేయటం నేరమని నీకు తెలియదా? తెలిసి చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలి? ఇవాళ పెట్టిన సెక్షన్లో చాలా తక్కువ, గోరంట్ల మాధవ్ పైన ఇంకా అసలు ఎక్కువ సెక్షన్లు పెట్టాలి. అతనంట ఫోన్ మాట్లాడారంట,
ఫోన్ ఎలా చేశారండి? ఫోన్ మాట్లాడటం ఎలా చేస్తున్నారు? ఒక కస్టడీలో ఉన్నటువంటి నిందితుడు గోరంట్ల మాధవ్, అతనికి ఫోన్ ఇచ్చింది ఎవరు, ఫోన్లో మాట్లాడిచ్చింది ఎవరు, ఎవరితో మాధవ్ ఫోన్లో మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డితోనా? అంటే జగన్మోహన్ రెడ్డే వీళ్ళందరికీ ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా? జగన్ సూచనల మేరకే గోరంట్ల మాధవ్ దాడి చేశాడా? దీనన్నిటిపైన ఇవాళ ప్రభుత్వం ఏదో నివేదిక కోరిందంటున్నారు. అతను నిన్న రోడ్ల మీద చేసిన వీరంగం, హాస్పిటల్స్లో చేసిన వీరంగం, ఎస్పీ కార్యాలయంలో చేసిన వీరంగం, కోర్టు హాల్లో వీరంగం. ఒక అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా వీళ్ళు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో వీరంగాలు చేస్తుంటే వీళ్ళని ఎవరు కట్టడి చేయాలా? ఎంతమందిని కట్టడి చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.